బాప్తిసమునకు ఎలా సిద్ధపడాలి అన్న అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. బాప్తిజములు రకరకాల బాప్తిసాలు మరి ఉన్నట్లు మనం గమనించవచ్చు. చిలకరింపు బాప్తిజం, చిన్న పిల్లల బాప్తిజం, జెండా కింద బాప్తిజం, పెళ్లి బాప్తిజం, మారు మనసు లేని బాప్తిసాలు, రకరకాల బాప్తిసాలు మనం గమనించవచ్చు. బైబుల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఎటువంటి బాప్తిసం తీసుకోవాలని బైబిల్ గ్రంథంలో రాసి ఉందని ముందు మనము చూడాలి. పాస్టర్ గారు చెప్పాడను, లేకపోతే మా సంస్థలో ఇలా తీసుకోవాలని చెప్పారను, లేకపోతే మా బాబాయ్ చెప్పాడను, మా అమ్మ చెప్పిండు, మా నాన్న చెప్పాడను, నాకు తెలిసిన వారు చెప్పారను బాప్తిసాలు తీసుకోకూడదు. బాప్తిసానికి సిద్ధపడాలి అంటే ముందు వాక్యం వినాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం విన్నప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగినప్పుడు మనలో మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగినప్పుడు మన పాపములను ఒప్పుకోగలం. మన పాపములను ఒప్పుకున్నప్పుడు మనము బాప్తిసం తీసుకోగలం. ఈ 5 లేకుండా మనము బాప్తిసం తీసుకొనుట వ్యర్థమని నా ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బాప్తిసమే మనలను పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తుంది. వాక్యానుసారము కాని బాప్తిసము మనల్ని పరలోక రాజ్యమునకు ఎప్పటికీ తీసుకువెళ్ళలేదని మనం గమనించవచ్చు. వాక్యానుసారమైన బాప్తిసములు మనము గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ముందు వినాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని అపోస్తులైన పౌలు వాక్యం చెప్తూ ఉన్నాడు. ముందు వాక్యము వినాలి. వాక్యం వింటే విశ్వాసము కలుగుతూ ఉందని ఇక్కడ మనం గమనించవచ్చు. వాక్యం వినకుండా విశ్వాసము అనేది మనకి రాదు. కనుక మనము వాక్యము ముందు వినాలి. అపోస్తులైన పేతురు ఫస్ట్ ప్రసంగం చేశాడు. ఈ భూమి మీద ఫస్ట్ సువార్త చేసింది ఎవరు అంటే అపోస్తులైన పేతురు ఫస్ట్ ఈ భూమి మీద సువార్త ప్రకటించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో గమనిస్తే అక్కడ ఉన్నవారు వాక్యం విని ఇప్పుడు మేమేమి చెయ్యాలని పేతుర్ని అడిగినట్లు మనం గమనించవచ్చు. ముందు వారు ఏం చేశారంటే వాక్యము విన్నారు, వాసించి మారు మనసు పొంది పశ్చాత్తాపముతో బాప్టిజం తీసుకున్నారని మనము గమనించవచ్చు. మనందరము యేసు క్రీస్తును ఫాలో అయ్యే వాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు యేసు క్రీస్తును వెంబడించేవారే. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు శిష్యులు అయిన పేతురు, అపోస్తులైన పేతురు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పిన సువార్తను ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటి సువార్త చేసినప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. వాక్యము విని విశ్వసించి ఆ రోజు 3000 మంది బాప్తిజం తీసుకున్నట్లు మనము గమనించగలం. 3000 మంది బాప్తిజం తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ముందు వారు వాక్యం విన్నారు. వారు వాక్యం విని పేతుర్ని అడిగారు, ఇప్పుడు మేమేమి చెయ్యాలి అన్నప్పుడు పేతురు అక్కడ మాట్లాడాడు, మీరు మారు మనసు పొందాలి, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం తీసుకోవాలని అక్కడ పేతురు మాట్లాడుతున్నట్లు మనం గమనించవచ్చు. నెక్స్ట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, వినిన తర్వాత విశ్వసించాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఆ చెరసాల నాయకుడు గురించి మనము చూడొచ్చు. ఆ చెరసాల నాయకుడు అపోస్తులైన పౌలుని శీలలతో ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రభువునందు విశ్వాసముంచుము, అప్పుడు నువ్వు రక్షించబడతావని అక్కడ పౌలు చెబుతున్నట్లు చెరసాల నాయకుడికి మనం గమనించవచ్చు. ఆ తర్వాత
రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో రోమా సంఘానికి పౌలు పత్రిక రాస్తూ, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు, నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు అని రోమా సంఘమునకు అపోస్తులైన పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే ముందు వినుట వలన మనకేమొస్తుందంటే విశ్వాసము అనేది కలుగుతూ ఉంది. ఆ విశ్వాసము మనకి చాలా చాలా అవసరం. పౌలు ఆ చెరసాల నాయకుడికి చెప్పాడు, ప్రభునందు విశ్వాసముంచుము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు వాక్యము వినాలి, తర్వాత విశ్వాసముంచాలి, ఆ తర్వాత మారు మనసు పొందాలి. చాలా మంది బ్యాప్టిజం తీసుకుంటే బాగుపడతాడులే, బాప్తిజం తీసుకుంటే సరి అవుతాడులే, చాలా మంది పెళ్లి విషయంలో పెళ్లి అయితే వారు సరి అవుతారులే, చాలా మంది బ్యాప్టిజం తీసుకుంటే బాగుపడతాడులే, బాప్తిజం తీసుకుంటే సరి అవుతాడులే అని మారు మనసు లేకుండా కూడా బాప్టిజములు ఇప్పించేవారు చాలా మంది ఉన్నారు. కానీ అపోస్తులైన పేతురు ఫస్ట్ బోధలో చెప్పాడు ఏంటంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనములో ముందు మారు మనసు కావాలి. చాలా మంది బాప్తీసానికి మారు మనసు కలిగి ఉండలేదని నేను చాలా మందిని గమనించాను. మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకుంటే అది ఫెయిల్. మారు మనసు లేకుండా ఎంతమంది అయితే బాప్తీసాలు తీసుకున్నారో అది చల్లదని వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా పేతురు చెప్తున్నాడు, మారు మనసు ఉండాలి, ముందు యూ టర్న్ కలగాలి. నీ జీవితంలో కొత్త మలుపుకు సంబంధించిన విషయం అది. ముందు మారు మనసు అనేది ఇంపార్టెంట్. మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాక్యానుసారమైంది కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పేతురు చెప్పాడు మారు మనసు ముందు కలిగి ఉండాలని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం విని వాక్యమునందు విశ్వసించి తర్వాత మారు మనసు పొందాలి. ఆ తర్వాత పాపములను ఒప్పుకోవాలి. చాలా మందిని నేను గమనించాను, నేనే పాపం చేయలేదండి, నా బిడ్డ ఏ పాపం ఎరుగుడండి, నా బిడ్డ నీతిమంతుడండి, మేము నీతిమంతులమని చెబుతూ ఉంటారు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తూ ఉందంటే, నేను పాపము చేయలేదు అని చెప్పుకునేవాడు తను తానే మోసం చేసుకుంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 3:23లో ఏం చెప్తూ ఉందంటే, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డ. బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా పాపములను ఒప్పుకోవాలి. అపోస్తులైన పౌలు తన పూర్వ జీవితమును అంటే పాపములను విడిచిపెట్టాడు. పేతురు తన పూర్వ పాపములను విడిచిపెట్టాడు. సో మనము కూడా పాపములు చేసి ఉన్న ప్రతి ఒక్కరూ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకునేటప్పుడు ఎలా పడితే అలా బాప్తిజం తీసుకోకూడదు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఉద్దేశమే పాప క్షమాపణ. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమే పాప క్షమాపణ. తండ్రి అయిన దేవుని ఉద్దేశం పాప క్షమాపణ. పాప క్షమాపణ లేకుండా బాప్తిజం అనేది అది పరిగణములోకి రాదన్నది ఈ వాక్యం చెబుతూ ఉంది. కనుక బాప్టిజం తీసుకునేవారు ముందు వాక్యం వినాలి, వాక్యం విని విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము తీసుకోవాలి. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు మనము గమనించినట్లయితే పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ బాప్తిజం తీసుకుంటూ ఉన్నారు. పేతురు ప్రసంగములో మొట్టమొదటి ప్రసంగం అపోస్తులైన పేతురు చెప్తున్నాడు, బాప్టిజం తీసుకునే వారికి మారు మనసు కలగాలి, బాప్టిజం తీసుకునే వారికి
పాప క్షమాపణ ఉండాలి. పాప క్షమాపణ తర్వాతే బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకోవటానికి సిద్ధపడే వారికి అపోస్తులైన పేతురు ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. బ్యాప్టిజం ఈ విధముగా తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా బాప్తిజం తీసుకున్న వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని క్లియర్గా ఉంది. ఈ విధముగా ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వారిలోకి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందని బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను బోధించేటప్పుడు 3:6లో మీ పాపములను ఒప్పుకోండి, పాపములు ఒప్పుకోండి అని బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఇక్కడ బోధిస్తున్నట్లు మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ముందు వాక్యము విని విశ్వాసముంచి మారు మనసు పొంది పాపములను ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకోవాలని అపోస్తులైన పేతురు ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు ఈ బాప్టిజం తీసుకున్న వారి గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకు ముందు మీరు బాప్టిజం తీసుకొని ఉంటే, ఇటువంటి బాప్తిజము నువ్వు తీసుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బాప్తిజం మీరు తీసుకొనకపోతే, ఒకవేళ నువ్వు తీసుకున్న బాప్టిజం నీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తే నువ్వు మరలా బాప్టిజం తీసుకోవటానికి ప్రయత్నించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బాప్తిజము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. వాక్యానుసారము కాని బాప్తిజం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఇంతకు ముందు మీరు బాప్తిజం తీసుకొని ఉంటే, ఇటువంటి బాప్తిజము నువ్వు తీసుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బాప్తిజం మీరు తీసుకొనకపోతే, ఒకవేళ నువ్వు తీసుకున్న బాప్టిజం నీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తే నువ్వు మరలా బాప్టిజం తీసుకోవటానికి ప్రయత్నించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బాప్తిజము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. వాక్యానుసారము కాని బాప్తిజం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. వాక్యానుసారమైన బోధ నేను చేస్తున్నాను, ఇది వాక్యానుసారమైన బోధ కనుక ఇది వాక్యము నీకు క్షుణ్ణంగా చూపించి వాక్యములో ఉన్న వివరణ ఇచ్చి నేను మీకు చెబుతూ ఉన్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రకాల బాప్టిజాల్లో ఏ బాప్తిజము రైటో ఏ బాప్తిజము రాంగో అది మీరే పరిశీలించి పరీక్షించి తెలుసుకొని బాప్టిజము తీసుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.